చైనీస్ స్వీట్ కార్న్ సూప్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. స్వీట్ కార్న్, కొత్తిమీర, కార్న్ఫ్లోర్, సీజనింగ్ పౌడర్, మిరియాల పొడి, అజినమోటో, నిమ్మకాయ చెక్క, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఇందాకే చెప్పినట్లుగా దీన్ని బ్లెండ్ చేసుకొని సాఫ్ట్గా తయారు చేస్తాం. యూజువలీ చైనీస్ స్టైల్లో కార్న్ సూప్ అనేసరికి జనరల్గా కూడా ఏంటంటే బాగా నీళ్ళగా, అంటే క్లియర్ సూప్ లాగా వచ్చి దాంట్లో స్వీట్ కార్న్ ఉంటుంది. చాలా నీట్గా కూడా ఉంటుంది. అది కూడా కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఆల్ టుగెదర్ న్యూ అనమాట. చాలా బాగుంటుంది. ఇది ట్రై చేయండి. కొంచెం థిక్ సూప్ లాగా వస్తుంది. ఇది పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నా. వెల్లుల్లిపాయలు చాప్ చేసుకున్నా. చాప్డ్ గార్లిక్ వేస్తున్నా. అలాగే ఆనియన్ చాప్ చేసుకున్నాం. రఫ్ చాప్ చేసుకుంటే చాలు, ఎందుకంటే బ్లెండ్ చేస్తున్నాం కాబట్టి వీటి సైజులు షేపులతోటి మనకు పెద్దగా పని లేదు. కాబట్టి కచ్చా బచ్చా కట్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం చిన్న సైజులో కట్ చేసుకుంటే బెటర్. రీజన్ ఏంటంటే ఒక ఫేమస్ స్లోగన్ ఉంటుంది, సేయింగ్ ద స్మాలర్ ద కట్ ద ఫాస్టర్ ద కుక్. వంట ఫాస్ట్ కావాలంటే కటింగ్స్ చిన్నవిగా ఉండాలన్నమాట, ముక్కలు. కొద్దిగా అట్లా వెల్లుల్లి, ఉల్లి రెండు వేగిన తర్వాత స్వీట్ కార్న్ కూడా వేసేసుకున్నాం. అలా వేగుతూ ఉండని సూప్కి మనకు వాటర్ కావాలి. నీళ్ళు వేడి చేసుకుందాం. కావాల్సిన విధంగా ఫ్రై అయిపోయింది. దీన్ని డిష్ అవుట్ చేసి కొంచెం చల్లబరుచుకుందాం. కొద్దిగా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత బ్లెండ్ చేసుకోవడానికి. ఓకే, రూమ్ టెంపరేచర్ అంటే మరీ రూమ్ టెంపరేచర్ అవసరం లేదు. ఒక 50 degrees లోపుకి వచ్చినా కూడా సరిపోతుంది. అప్పుడు బ్లెండ్ చేయొచ్చు. వేడి మీద బ్లెండింగ్ చేయకూడదు. కొద్దిగా చల్లగా అయింది, చాలండి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేస్తున్నా. కొద్దిగా వాటర్ కూడా వేస్తున్నా. బ్లెండ్ చేసుకుందాం.
బాగా ఎక్కువసేపు స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలి. అందులో తొరకలు ఉంటాయి కదా, అలాంటివి ఏం లేకుండా ఉండేలాగా. ఇంకా కుదిరితే ఇంకా స్మూత్గా బ్లెండ్ చేసేసుకొని స్ట్రెయిన్ కూడా చేసుకోవచ్చు. ఫైన్గా సర్వ్ చేయాలనుకున్నప్పుడు స్ట్రెయిన్ కూడా చేసుకోవచ్చు, లేదంటే బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు బ్లెండ్ చేసినా సరిపోతుంది కదా. అదే మళ్ళీ వడపోసుకున్నాం అనుకోండి, ఆ తొక్కలన్నీ తీసేసుకొని ఇంకా స్మూత్గా వస్తుంది. నేను అట్లా ప్యూరే లాగా వాడుతున్నాను. ఓకే, చాలు. ఈ విధంగా వచ్చింది ప్యూరే. ఓకే, దీన్ని పెనంలో వేసుకుందాం. కొద్దిగా తిప్పి వేసేసుకుందాం. ఇంకొద్దిగా వేడి నీళ్ళు యాడ్ చేస్తున్నా. డన్. ఓకే, మనకు కావాల్సిన విధంగా చక్కటి సూప్ వచ్చేసింది. ఇది కొంచెం పల్చగా ఉన్నా కూడా మీరేం కంగారు పడక్కర్లేదు, మళ్ళీ దీంట్లో కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తాం కదా, అప్పుడు చిక్కబడుతుంది. ఓకే, నౌ యాజ్ యూజువల్ కొద్దిగా స్లరీ కలుపుకొని వేసుకుందాం. స్లరీ అంటే తెలుసు కదా, ఇదివరకే చెప్పాను నేను మీకు చాలాసార్లు. కార్న్ఫ్లోర్లో ఈ విధంగా నీళ్లు కలిపి వేసుకోవడాన్ని స్లరీ అంటారు. కార్న్ఫ్లోర్ డైరెక్ట్గా వేస్తే ఉండలు కట్టేస్తుంది కాబట్టి ఇట్లా నీళ్ళల్లో కలుపుకొని వేసుకుంటా. చక్కటి గంజి కడుతుంది అన్నమాట. కార్న్ఫ్లోరు ఈ విధంగా ఆ పిండి పౌడర్ వేసుకుంటే దాన్ని పిలవడమే కార్న్ స్టార్చ్ అంటారు. దాంతో మంచి గంజి వస్తుంది, చిక్కదనం వస్తుంది. తిరిగిపోతుంది కార్న్ ఫ్లేవర్. ఓకే, నౌ కొద్దిగా అజినమోటో, టేస్టింగ్ సాల్ట్. దీంతో ఆ చైనీస్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, అది వస్తుంది. వాళ్ళు యూజువల్ యూస్ చేస్తూ ఉంటారు. మంచి క్వాలిటీది వేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు. అవాయిడ్ చేయాలనుకున్నా కూడా వన్స్ ఇన్ ఏ వైల్ తినేటప్పుడు తప్పు లేదు, తినచ్చు కూడా. రెగ్యులర్గా తినేటప్పుడు మాత్రం అజినమోటో అవాయిడ్ చేసుకోవాలి. కొంతమంది ఉంటారు సీజనింగ్ పౌడర్ వేసాను. ఓకే, ఫస్ట్ అజినమోటో, మిరియాల పొడి, ఇంకా సీజనింగ్ పౌడర్ అన్నీ కూడా వేసేసుకున్నాం సీజనింగ్ కోసం. ఇందాకేం చెప్తున్నా, చైనీస్ ఫుడ్స్ రెగ్యులర్గా తినేవాళ్ళు ఉంటారు మన దగ్గర. అలాంటి వాటిల్లో కొంచెం ప్రాబ్లం వచ్చే అంశం ఏంటంటే వాళ్ళు కొంచెం లో క్వాలిటీ టేస్టింగ్ సాల్ట్స్ అవి వాడుతూ ఉంటారు కొంతమంది, అందరూ కాదు. దాంతోపాటు రెగ్యులర్గా తినేటప్పుడు కూడా దానివల్ల అజినమోటో వల్ల కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉంటాయని చెప్తూ ఉంటారు. కానీ వన్స్ ఇన్ ఏ వైల్ ఇట్ ఈస్ ఓకే. కొరియాండర్, స్ప్రింకిల్ చేసుకుందాము. దానికంటే ముందు కొద్దిగంత ఉప్పు, ఒక నిమ్మకాయ చెక్క యాడ్ చేసుకుందాం. దెన్ కొరియాండర్. టడా, అయిపోయింది కదా, చక్కటి సూప్ వచ్చింది. ఓకే, నౌ ద సూప్ ఈజ్ రెడీ. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.